నేను బాగుపడాలంటే బాగుపడే పని చేయాలి. అంటే మంచి ఉద్యోగం అన్నా చేయాలి, మంచి వ్యాపారం అన్నా చేయాలి, లేదంటే వేరే మంచి పని ఏదైనా చేసుకొని బాగుపడేటట్టు ఉండాలి. అంతేగాని నేను బాగుపడటానికి ఏ పని చేయకుండా బాగుపడేవాడిని, బాగుపడ్డవాడిని బదనం చేద్దామని కూర్చున్నాననుకో, నా పనంతా అవతల వాడిని బదనం చేయటమే అనుకోండి, నేను బాగుపడతానా? నేను బాగుపడను. ఎంతసేపటికి అవతల వాడిని డిస్టర్బ్ చేయటం కోసం మాత్రమే నేను పని చేస్తుంటా. నా కోసం నేను పని చేయను. ఇప్పుడు పాకిస్తాన్ చేస్తుంది అదే. తను బాగుపడటానికి ఎప్పుడూ ఏమీ చేసుకోలే. ఎంతసేపటికి భారతదేశాన్ని ఏం చేద్దామా, లేదా ఇంకొకళ్ళ నేను చేద్దామా, ఇలానే ఆలోచించింది. ఇంతవరకే ఆలోచించింది. ఎంతసేపటికి వాళ్ళ దేశంలో ఉన్న సంపదని ఉగ్రవాదులకు దోచిపెట్టడం తప్ప, అక్కడ ప్రజలున్నారు, ప్రజల్ని బాగు చేసుకోవాలి, దేశాన్ని బాగు చేసుకోవాలి, దేశ ఆర్థిక వ్యవస్థను నిర్మించుకోవాలి, ప్రజలందరూ బాగుంటేనే దేశం బాగున్నట్టు, ఇలా ఎప్పుడూ పాకిస్తాన్ ఆలోచించలేదు. ఆలోచించి గనక ఉండుంటే ఇంత దారుణమైన పరిస్థితులు, అడక్క తినే పరిస్థితులు పాకిస్తాన్ ఉండేది కాదేమో. అడక్క తినే పరిస్థితిలో పాకిస్తాన్ ఉండేది కాదేమో. ఎంతసేపటికి మన మీద ఏడిపే. సో మొత్తానికి పాకిస్తాన్లో ఒక మంచి స్టేట్మెంట్ ఏంటంటే, ఈరోజు వాళ్ళ మంత్రి ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే, 2035 నాటికి పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ $1 ట్రిలియన్ అయ్యేలా మేము పనిచేస్తామని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చాడు. ఇదే గనక జరిగితే చాలా మంచిది. పాకిస్తాన్ కూడా బాగుండాలి, పాకిస్తాన్ ప్రజలు కూడా బాగుండాలి, మనం అదే కోరుకుంటాం. పాకిస్తాన్ ప్రజలు బాగుండాలి, పాకిస్తాన్ బాగుండాలని మనం కోరుకుంటాం. కానీ మన మీద ఎడటం ఆపాలంటాం మనం. పైగా అసలు పాకిస్తాన్ ఆర్థికంగా అభివృద్ధి చెందాలంటే ఫస్ట్ చేయాల్సిన పని వాళ్ళ దేశంలో ఉన్న ఉగ్రవాద శిబిరాలని తీసి పక్కన పడేయాలి. ఇప్పుడు మన ఇంట్లో సంపద బాగుండాలి అంటే ఆ సంపదని పేక్క తినే పందికొక్కులు లేకుండా చేయాలి. మన ఇంట్లో పందికొక్కులు ఉన్నాయనుకో, మన ఇంట్లో ఉన్న ధాన్యం అంతా తినేస్తాయి. మన ఇంట్లో ఎలుకలు ఉన్నాయనుకో, మన ఇంట్లో ఉన్న ధాన్యాన్ని మొత్తం తినేస్తాయి. మనకుండనివో ముందు ఆ పందికొక్కలు లేకుండా చేయాలి, ఆ ఎలుకలు లేకుండా చేయాలి. ఇప్పుడు పాకిస్తాన్ కూడా అంతే, ఉగ్రవాదులు లేకుండా చేయాలి, చేసుకోవాలి. చేసుకుంటేనే ఆ దేశం బాగుపడింది, ఆ దేశ ప్రజలు బాగుపడతారు. ఆ దేశంలో ఆ దేశానికి వ్యతిరేకంగా అక్కడ ప్రజలు తిరుగుబాటు చేయకుండా ఉంటారు. ఇలా పిఓకేలో తిరుగుబాటు, బెలూచిస్తాన్లో తిరుగుబాటు. ఎందుకు ఈ కర్మ, ఎందుకు ఈ పరిస్థితి? స్వయంకృత అపరాధం. సో పాకిస్తాన్ బాగుపడాలంటే ముందుగా ఆ దేశం బాగుపడేటట్టుగా తనను తాను మార్చుకోగలగాలి. ఇది నిజం. థ్యాంక్ యూ. Please do like, share and subscribe this channel.